Okay, slowly open your eyes. రోజు ప్రోగ్రామ్ ఆన్లైన్ క్లాసెస్ కి అందరికీ స్వాగతం. ఈరోజు ఫ్రైడే కాబట్టి అప్ప ఓకే ట్రాక్ సారీ ఈరోజు మ్యాథ్స్ క్లాస్ ఉంటుంది. సో అంతకంటే ముందు రోజులాగానే ఈ రోజు కూడా మనం ఒక చిన్న స్టోరీ అనేది చెప్పుకుందాం. ప్రజ్ఞ నీకు మైక్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఏమైనా మధ్యలో డిస్టర్బ్ ఉంటే అన్మ్యూట్ చేసుకొని ఓకేనా? ఓకే సార్, మ్యూట్ చేసుకో. అనగనగా ఒక అడవిని సింహం పాలిస్తుండేది. అది చాలా మంచిది. తోటి జీవులు కష్టంలో ఉంటే ఎంత దూరమైనా వెళ్ళి పలకరించి సహాయం చేసేది. పక్క అడవిని పాలించే తన చిన్ననాటి మిత్రుడు పులి తనను చూడడానికి వస్తున్నట్లు సింహానికి కబురు అందింది. చక్కటి విందుకు ఏర్పాట్లు చేసింది సింహం. పులి రావడం గమనించి ఆసనం మీద నుంచి లేచి, మిత్రమా, మీ రాక మాకు ఎంతో ఆనందం అంటూ ఆహ్వానించింది. కానీ మిత్రుడి ముఖంలో, నడకలో నిరుత్సాహం స్పష్టంగా గమనించింది సింహం. పులి విందు కూడా ఆసక్తిగా ఆరగించలేదు. ఎక్కువగా నీటితోనే కడుపు నింపుకుంది. మిత్రమా, నా దగ్గర దాపరికం ఎందుకు? నీ కష్టం నాది కాదా? ఎందుకు అదోలా ఉన్నావు అని అడిగింది సింహం. పులి మృగరాజు కళ్ళల్లోకి చూస్తూ, మిత్రమా, మాకు ఓ పెద్ద కష్టం వచ్చి పడింది. మా రాజ్యంలో నీటి సమస్య రోజు రోజుకి పెరిగిపోతుంది. చెరువులన్నీ ఎండిపోవడంతో నీటి కోసం అడవంతా తిరగాల్సి వస్తుంది అంది. అందుకే కదా మా అడవిలో ఎక్కువైన నీటిని మీ కోరిక మేరకు మీ అడవిలోకి మళ్లించాం అంది సింహం. నిజమే మిత్రమా, అయినా సమస్య అలానే ఉంది. అటుపక్క అడవిని పాలించే రాజు కూడా నీ మిత్రుడే కదా. వారిని ఒప్పించి వాళ్ళకి ఎక్కువైన నీటిని కూడా మా అడవికి మళ్లించేలా చేశావంటే మా సమస్య తీరుతుందేమో అంది పులి. అసలు ముందు ఇంతటి నీటి సమస్య మీ అడవికి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. రేపు నేను నీతో పాటు మీ అడవికి వచ్చి పరిశీలిస్తా. ఈ రోజు ఇక్కడే మా ఆతిథ్యం స్వీకరించు అంది సింహం. మరుసటి రోజు ఉదయమే అవి బయలుదేరాయి. సింహం తన అడవిని దాటి మిత్రుడైన పులి అడవిలోకి అడుగులు వేయగానే విషయం అర్థమైపోయింది. చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి. చెరువులు అడుగంటి రాళ్ళు రప్పలతో దర్శనమిస్తున్నాయి. తన అడవి నుంచి పారిన నీరు కూడా ఈ అడవిలో నిలవడం లేదు. జంతువులన్నీ నీటి కోసం తప్పిస్తుండడం గమనించింది సింహం. మిత్రమా, చూశావు కదా, ఇది నా అడవి పరిస్థితి అంది పులి. పులి వెంట సింహం అడవంతా కలయదిరిగింది. సమస్య పూర్తిగా అర్థమైపోయింది. మిత్రమా, ఇలా పక్క అడవుల నుంచి నీటిని తెప్పించుకున్నంత మాత్రాన నీ సమస్య తీరిపోదు. నీ అడవి కూడా ఇతర అడవులకు ఏ విషయంలోనూ తీసిపోదు అంది సింహం. అంటే నా అడవి కూడా సస్యశ్యామలంగా మారుతుందా? ఎలానో చెప్పు మిత్రమా, ఆనందంగా అడిగింది పులి. అవును అంటూ పులిని దగ్గరకు తీసుకుంది మృగరాజు. మిత్రమా, నువ్వు సమస్యకు తాత్కాలిక పరిష్కారం కోసమే చూస్తున్నావు. శాశ్వత పరిష్కారం గురించి ఆలోచించడం లేదు అంది మృగరాజు. పులి అర్థం కానట్లు సింహం వైపు చూసింది. మిత్రమా, వర్షం వల్ల లభించిన నీరు మన అడవిలోనే నిలిచిపోవాలంటే చెరువులో పూడిక తీయాలి, గట్లు పటిష్టం చేసుకోవాలి, అలాగే ఇంకుడు గుంతలు తవ్వుకోవాలి.
అడవిలో కొత్తగా ఎప్పటికప్పుడు మొక్కలు నాటుకోవాలి. ఇవన్నీ మా అడవిలో చేయించాం కాబట్టే ఎండల్లో కూడా పుష్కలంగా మాకు నీరు లభిస్తుంది అంది మృగరాజు. ఇదంతా విన్న పులి సింహం సలహాలు సూచనలు తూచా తప్పకుండా పాటించింది. అంతే, కొద్ది రోజులకే పులి ఉండే అడవి కూడా పుష్కలంగా నీటితో కలకలలాడింది. సో ఇది మనకు చిన్న స్టోరీ. సో ఈ స్టోరీలో మీకు ఏమర్థమైంది అనేది ఒకసారి మీరు చెప్పండి. నేను అందరికీ మైక్ ఆప్షన్ అనేది ఇస్తున్నాను. సార్, మనము ఇది మన చెరువుని మనం శుభ్రంగా ఉంచుకొని తవ్వులు తీసి దాని నుంచి వర్షం పడినప్పుడు అందులోకి నీళ్లు ఇంకుతాయి కదండి సార్. మన వాతావరణాన్ని మనం కాపాడుకోవాలి సార్. అలాంటి వ్యర్థ పదార్థాలను వాడకుండా చెట్లను పెంచుతూ చెరువుల్ని మంచిగా పరిశుభ్రంగా ఉంచుకుంటే బెస్ట్ సార్. అంటే మనకు వర్షం కురవాలన్నా సస్యశ్యామలంగా వాతావరణం మంచిగా ఉండాలంటే ఏం చేయాలంటే చెట్లను పెంచాలి. తర్వాత నీళ్లు పడ్డ వర్షము మన దగ్గరనే నిల్వ ఉండాలంటే దానికి మనము ఇంకుడు గుంతలు తీయించుకోవాలి. తర్వాత చెరువుల పూడికలు తీయాలి, చెట్లు నాటాలి. ఇవన్నీ చేస్తే పడ్డ వర్షం అంతా కూడా మన ప్రాంతంలోనే నిలిచిపోయి భూగర్భంలో జలం అనేది ఉండడం వల్ల మనకు నీటి వసతి అనేది బాగా ఉంటుంది. సో ఆ విధంగా చేస్తే మనకు సమస్యలు అనేవి, నీటి సమస్య అనేది రాదు. మనం అన్నిటికి కూడా నీటి మీదనే ఆధారపడవలసి ఉంటది. ప్రతిదీ కూడా మనకు పంటలు పండాలంటే నీళ్లు కావాలి. సో పంటలు పండితేనే మనకు ఆహారం ఉంటది. తర్వాత మన అవసరాలకి కూడా నీరు కావాలి. సో ఇట్లా ప్రతి అవసరం కూడా మనం నీటితోటే చేసుకోవాల్సి ఉంటది. కాబట్టి మరి ఆ నీటి సమస్య రాకుండా చేసుకోవడానికి ఈ విషయాలన్నీ కూడా మనం పాటించాలి. మనం కూడా మన ఇంటి దగ్గర ఇంకుడు గుంత తీసుకుంటే మన ప్రాంతంలో నీటి సమస్య అనేది రాకుండా ఉంటుంది. అదే విధంగా చెట్లు నాటాలి. మనకు వీలైనంతగా మనం చెట్లు నాటి అవి పెరిగే విధంగా మనము ఆ చెట్లను నీరు పోస్తూ పెంచాల్సినటువంటి అవసరం ఎంతైనా. సో మరి ఈ కథకి ఏమని పేరు పెట్టవచ్చు? కరువు వచ్చింది, అడవికి కరువు వచ్చింది. ఇంకా నీటి సమస్య, కరువు వచ్చింది. తర్వాత మిత్రుని సలహా, తర్వాత మహారాజా సలహా, ఇలాంటివన్నీ కూడా మనము దానికి తగ్గట్టుగా పెట్టవచ్చు. ఓకేనా? ఈరోజు టాపిక్ లోకి మనం వెళ్దాం. ప్రజ్ఞ, నీ దగ్గర డిస్టర్బ్ వస్తుంది. నివాస్, నీకు మైక్ ఆప్షన్ ఇస్తున్నా. నువ్వేమన్నా డౌట్ మధ్యలో ఏమన్నా డిస్టర్బ్ ఉంటే చెప్పు. ఓకేనా? రావట్లేదా? ఇప్పుడు ట్రై చేయి. ఎస్ సార్, ఇప్పుడు వచ్చింది. ఓకే, రైట్. గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, వెరీ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మనకు శుక్రవారం కాబట్టి మ్యాథ్స్ ఉంటుంది. శుక్రవారం శనివారం ఒకసారి టాపిక్ అనేది చూద్దాం. ఒకసారి చూడండి, స్క్రీన్ షేర్ అవుతుందా ఒకసారి? ఎస్ సార్, స్క్రీన్ ఇస్ విజిబుల్. ఓకే, రైట్. Children, once observe the following picture, answer the given questions orally. Once observe this picture, what are there in the picture? Animals, sir. Yes, animals and birds. Birds also there. Okay, animals, birds are there in the picture. What animals
you can see here. Four Elephants. elephants, rabbits, Yes. it is squirrels, birds, snake, giraffe, monkey, tortoise, Yes. trees, Yes. one leg. And also birds are there in the picture. Yes, sir. Okay, now I ask some questions, you answer them. Okay, sir. How many elephants are there? 4, sir. Yes, 4 elephants are there. Sir, screen is stucking, sir. Sir, screen is stucking, sir. Okay, now okay. Okay, sir, screen is visible. Right. Second one, how many rabbits are there? 5, sir. Yes, 1, 2, 3, 4, 5. 5 rabbits are there. And next, how many rabbits are more than that of elephants? 1, sir. How many rabbits are more than that of elephants? So elephants kante rabbits ఎన్ని ఎక్కువ ఉన్నాయి? 1, sir. Yes. How can we say? Just we match one elephant, one rabbit, one elephant and another rabbit, elephant, rabbit, elephant, rabbit. So how many remains? 1, sir. Yes, one remains here. So that's why one rabbit one rabbit is more than elephant. Okay. The Okay, next sir. fourth one, how many monkeys are less than that of squirrels? How many monkeys are less than that of squirrels? Squirrels kante monkeys ఎన్ని తక్కువ ఉన్నాయి? 1, sir. Yes, you can see here monkeys, one squirrel, one monkey and another one, another and so how many remains squirrels? 7, sir. 1. How many remains? Sir. Only one. So that's why monkeys one monkey less than squirrels. Okay. Yes, sir. Next, how many turtles are more than that of giraffes? Turtles, compare turtles to giraffes. Sir, Turtles means tortoise. the more 6 is more, sir. Six turtles are more than to giraffes. Once check, you can check here. Giraffe to one giraffe and one turtle and one giraffe, one turtle. So cancel. How many remains? 1, 2, 3, 4, 5, 6. So 6 turtles more than that of giraffes. Okay. The next one, how many snakes are less than that of birds? 2, sir. Yes. So we compare birds and snake. So one snake, one bird, cancel. How many remains here? How many remains bird here? 2 birds remains here. So
So how many one snake is less than that of birds? Okay, right. And you can see here, one more activity given here. Observe the subtraction of numbers shown below. Find the remaining things. One example is given. Okay, children, you can see here in the first picture, there are 5 things here. There are 5 things here. 5 Okay. balls, sir. So by 5 balls or 5 marbles. Okay, whatever. 5 things are there. In the second picture, two subtracted from it, from them. Two things subtracted from them. So then how many remains here? 3, sir. Yes, there are 5 things. 2 subtracted. 2 is subtracted. Then remains 3 remains. 3 things remains. So in the same way, you can see another activity also here, given here. Do the following subtraction are as above. Do the following subtraction as above. Write the correct numbers in the boxes. So children, you can see here how many mangoes are there in the first picture. 6, sir. Yes, 6 mangoes are here. So in the once you observe in the second picture, how many subtracted from the second picture? 2, sir. Subscribe. Yes, this boy taking 2 mangoes from them. Okay, so how many remains? 4, sir. 2 is subtracted. Then how many remains? 4, 1, sir. 2, 3, 4. 4 remains. Okay. Okay, right. So observe the third activity. Observe the subtraction shown below. So you can see here there are 3 flowers. So from 3 flowers, 1 flower subtracted here. 1 flower plucked here. Plucked here. So then how many flowers are there? How many flowers 2, remains? 2. Yes, 2 flowers remains here. Okay, children. The next, you can see here another activity. Look at the following pictures. Count the things separately. Write the correct numbers in the blank boxes and as shown in the example. So you can see here in the first box, first how many balls are there? Count all. 5, sir. Yes, 1, 2, 3, 4, 5. First count all. So 5. Total balls are 5. So after that, how many balls separated? 2 minus 5. 3. Yes, 2 balls. 2 balls subtracted. Here 2 balls subtracted. So how many remains here? 3, Then sir. how many? Yes, 3 balls remains. 3 balls remains here. So write number 3 in this box. So in the same way, you can do another activity. Okay, children, you can see here first how many chicks are there 4 in this chicks, box? sir. Yes, count all the chicks. 1, 2, 3, 4. So in the first box, write number 4 in the first box. Now, once see here, so how many chicks are here? 1, sir. 1 is Yes, separate. 1 is subtracted from them. 1 is subtracted from them. So then how many chicks are remaining? How 3, many sir. chicks 3 chicks, remains? sir. Yes, 3 Remaining. chicks. 3 chicks remains. 1, 2, 3. So we write number 3 in the blank box. Okay, children.
can see another activity. So first, observe how many flowers are there. Count total. 9. Total flowers is 9, 7. Yes, 9 flowers are there. 9 hibiscus are there. So, so now observe how many hibiscus flowers subtracted. 4 flowers is subtracted, sir. Yes, 4 flowers are subtracted. So then how many remains? 5 is remaining, sir. Yes, yes. 1, 2, 3, 4, 5. So these remaining goes here. So then how many remains? That means 1, 2, 3, 4, 5. So that's why we write number 5 in this blank box. So in the another activity you can see here how many mangoes are there. Count 6 total mangoes are total. Yes, total mangoes are 6. So you can see here. So these mangoes are subtracted. So how many mangoes 3 subtracted mangoes here? are subtracted. Yes, mangoes are subtracted. So then how many remains here? 3, sir. Yes, remaining 3. 1, 2, 3. 3 remains here. So we write number 3 in this blank box. Okay, children, you can see here another activity. Look at the pictures, count them, write their correct numbers in small blank boxes. Okay, children, you can see here how many flowers are there here. 7, sir. Yes, 7. And how many flowers are there in the second box? 0, sir. No, nothing. So in the second box, no flowers are there. That means 0 flowers are here. Nothing means 0. Okay. So when we subtracted nothing to the 7, we get same number. We get same number. That means 7 flowers. So nothing means no change. Nothing. When we subtract nothing, 0, that means 0 to the 7. So no change in it. So that's why Sir, only 7 is there. sir, Yes. సార్ మనకి జీరోకి అసలు విలువ ఉండదు కాబట్టి అక్కడ రిమైనింగ్ 7 వచ్చింది సార్. Yes, yes. 0 means nothing. Nothing means no. None. None. So that means no value. Okay. ఓకే సార్. Right. So we go to second activity. You can see here how many umbrellas are there in the first picture box. 2 Two umbrellas. umbrellas are there. So here, are there any umbrellas in this box? No sir, nothing umbrellas. No, nothing. So that means 0. Yes sir. Okay. So now subtract 0 from 2. Is Then equal how 2 much? sir. How much we get? Remaining 2 sir. Yes, yes. 2 umbrellas are remain. So 1, 2. So we write 2 in the blank box. So in the same way, you can do in the same way B and C also. So these for homework. Okay. Okay sir. And also you can see here, write the correct numbers in the blank boxes based on subtraction according to the pictures you saw above. So you can see here in the first example, 7 minus 0 is equal to 7. Okay. And in A, you can see in A, 2 minus 0 is equal to 2. So that means we can understand one thing. So when we subtract 0 from the
any number, we get that number, we get that same number, okay, in result. Okay. Okay, sir. Okay, and also remaining also you can do after uh, after homework. Okay. Okay, sir. Okay, children, you can see here another activity also. Look at the pictures, count them, write the correct numbers in the blank boxes. Children, you can see here first how many kites are there. 5, sir. Count all kites. Okay, 5 kites are there. So from 5 kites, how many kites? Seven, How sir. many kites in the box? How many kites in the box? How many kites are there in the box? 3, sir. 3. So that means from 5 kites, we subtracted 3 kites. So then how much remains? 2, sir. 2 is remains, sir. So that means 5 minus 3 equals to 2. So we can write as 5 minus 3. 5, 2, sir. Yes, yes. In the A activity, you can see here there are 4 jugs are there. Okay, from 4 jugs we subtract 1 jug. So then how much remains? How many remains here? 3, sir. Yes, 1, 2, 3. 3 remains here. So we write number 3 in this box. So we can write these. We can write this as like this. Here we can see 4 jugs minus 1 jug. How many we get after subtraction? 3, sir. Yes, 3. We can get 3. So in the same way, you can do remaining activities, remaining subtractions also. Okay, Okay, sir. these are for homework. I will send Homework, sir. by the group. Okay. Okay, children, you can see another activity. Do the following subtractions. 6 minus 4 is equals to 2. So how we get a 2? Once you observe, I will explain. 6. So we can see here 6 circles. 1, 2, 3, 4, 5, 6. Or we can suppose these are 6 things. So here 6 things. First we take 6 things. 1, 2, 3, 4, 5, 6 things. So from 6 things we subtract 4 things. 1, 2, 3, 4, 4 things. So how many remains here? 2, sir. Yes, 2 remains. So we write number 2 in this box. Okay, understand? Okay, sir. I'm understanding. Okay. Okay, we do another one. Okay. Second one, 9 minus 2. How much? 9 minus 2. So when we subtract 2 from the 9, how much 9 we get? minus 2, 7, sir. Answer is the. Yes, yes, very good. Once again, we do from these things. Okay. First we take 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Okay. So then we subtract 2 from them. Subtract 2. 1, 2. How much remains? 1, 2, 3, 7, 4, sir. 7. Yes, 7 remains. So in this way, you can do all these subtractions. Okay. Okay, sir. Okay. These are for homework. I will send these from home in by homework group. Okay. Okay, sir. Okay. You can see another activity on the screen. Do the following subtractions. We can see here 4 minus 1. So here also 4 do minus 1 is same equal. way.
Yes, yes. 4 minus 3 is equals 3. But once we do with the help of these things. So first we take 4 objects, 4 things. 1, 2, 3, 4. So we subtract 1 from them. So 1, we subtract 1, we remove from 1 from them. So how many remains here? 3, sir. 1, 3. Yes, 3 remains here. Okay, do one more thing, one more subtractions. See here, 5 minus 3, how much? So now first 2, we sir. take 5 things, 1, 2, 3, 4, 5 things, and now subtract 3. So that means remove 3 things from them. 1, 2, 3. So how much remains here? How many remains here? 2. Yes, 2. So in the same way, you can do all these things. Okay, children. Okay, sir. Okay, these are also for homework. Okay, children, you can see another activity here. Subtract the numbers on the left side cards. Match them with the numbers that give the same answer on the right side. Okay, first we do the subtraction. 4 minus 3. How much? 4 minus 3, how much? Take 4. 4 And, minus 3, 1, sir. yes, yes. 4 minus 3, 1. Okay, you can do with the help of these things also. Okay. First సార్ we ఇది take నాకు అర్థం 4. కావట్లేదు సార్. First we take 4. ఓకే సార్. Okay, here 4 minus 3. Then first we take 4. 1, 2, 3, 4 things. ఓకే సార్. Okay, then we subtract 3 from 4. So that means remove 3 things. 1, 2, 3. So then how much remains? How 1, many sir. remains? Yes, 1. So this result is 1. Okay. And in the అలా same, చేయాలా సార్? yes, yes. In the same way, we do all these things. We do all these left side subtractions. So 5 minus 3. 5 minus 5 3. minus 3, 2, సార్. Yes, 2. So with the help of these things, we can do take 5 things. 1, 2, 3, 4, 5. So then subtract 3 from 5. So subtract, that means remove. 1, 2, 3, 3 remove, subtracted. So how many remains here? 2, సార్. Yes, this answer is 2. Okay. So Okay. 7 minus 2. 7 minus 2 answer is 5, సార్. 5. 6 minus 3. 3, సార్. Yes. 7 minus 3. 4, సార్. 7 minus 3 is 4. 4, సార్. Okay. 6 minus 4. 2, సార్. Yes. 5 5 minus minus 4, 1, సార్. yes. 9 minus 4. 5, సార్. 7 minus 3. 4, సార్. 4 minus 1. 3, సార్. Yes. So now match the left side cards to the right side cards according to their answers. Yes. 1, 1, 2, 2, 5, 5, 3, 3, 4, 4. Okay. సార్. Right. Children, you can see here one more examples, one more activity given here. Subtract the pairs of numbers in each row. One of the answer is different. Put tick mark. Okay. First of the example here, 6 minus 2 is 4. 8 Yes, minus sir. is 4. Sir. 5 minus 3 is 2. Yes, sir.
5 is 4. Four. So which is the different among all these answers? Third one, sir. 2. Yes, 2 is different. So that's why we put tick mark on this. So in the same way, you can do A. 7 minus 5, 2. 2. 9 minus 7, 2. 2. 4 minus 2, 2. 6 Two. minus 4. So 4. when we put tick mark, 4, sir. yes, on this. So in the same way, we do another problems also. Okay, these are for homework. Okay, Okay, sir. children, you can see another activity also. Fill in the blank box. Use numbers from 1 to 9. Okay, Okay, sir. you can see here in example 6 minus 0 equals 6. So when we subtract 0 from 6, then we get the same number. So already we have known. Okay, you can see here 5 minus dash is equal to 3. 2 So when minus 5 minus 2 is equal 3, sir. 5 minus, 2. yes, that means if we get 3, how much subtract from how much subtract from to the 5? Yes, sir. Yes, 2. We subtract, if we subtract 2 from the 5, then we get 3. So that's why we write number 2 in this box. Okay, Okay, sir. you can see here 6 minus 0 is equal to, 6, sir. yes, 6. And one more thing, 8 minus dash is equal to 0. 8 minus is equal 8 minus 8. Yes, 8 minus 8 is equal to 0. Okay, children, in this topic, in this lesson, we have learned subtraction of numbers up to 9. Okay, subtraction of numbers up to 9. Okay, I will send homework by WhatsApp group. You complete it and send again in WhatsApp group. Okay, children. Okay, sir. Sir, I am singing, sir. Okay. First, I will give mic option. If anyone have doubts. Sir, Kalamula Pragna. Okay, raise your hands if you have doubts. Pragna, I have given mic to you. Ask your doubt. Pragna, do you have any doubts? Pragna, speak now. Pragna. Okay, there is problem. Maybe there is something problem. Okay, Mahesh, once introduce yourself. Mahesh, where are you from? Mahesh, Sir, okay, introduce yourself. Yes, Where sir. are you from? Okay, For Kolhapur, sir. okay, right. But what's your name? Say your names, both.
Sir, Names. my name is Mahesh, sir. Another. My name is Revan, sir. Your name is Revan, sir. Raven. Which class are you studying? I'm studying 7th class, sir. And your brother? 5th class, sir. Okay, right. Okay, do you have any doubts? No, sir. Okay, right. Okay, attend regularly. Okay, sir. Okay, bye. Bye, sir. Okay. Sir, I am singing, sir. Okay. మల్లెపూల రాగం కళ్ళకు తెలుసు, ఇది మామిడి రుచులు నాలుకకు తెలుసు, ఇది 1 minute, సార్. ఇంగ్లీష్ మీడియం అయితే 1 minute, సార్. ఇది ఇంగ్లీష్ Okay, Nivas, tomorrow you say Mahesh. Okay, mic option given to you. సార్. Say something. Sir, add my this brother, sir. Revanth brother. Add your. My brother, sir. In WhatsApp. Okay, okay, okay. First you Sir, send shall I me tell on number, WhatsApp. Shall I tell Okay, number, okay. sir? My number is 9 8500. My number is Wait, sir. Tell, sir. 8500 8500 127968. 127 968. Okay, sir. Okay, you message me. I will add you. Okay. Okay, sir. Thank you, sir. Right. Welcome. Okay, Nivas. Can you sing? పువ్వుల రంగు కన్నులకు తెలుసు, కోయిల రాగం చెవులకు తెలుసు, మల్లె వాసన ముక్కుకు తెలుసు, మామిడి రుచులు నాలుకకు తెలుసు, చల్లని వెచ్చని సంగతులన్నీ ఒంటిని కప్పే చర్మానికి తెలుసు. Okay, right. Very good. Very good. Okay. ఈరోజు క్లాసు ఇంతటితో మనం క్లోజ్ చేద్దాం. Okay, children. Bye, all of you. బాయ్, సార్. Bye. బాయ్, సార్. సార్, Bye, నేను bye. పొడుపు కథ అడుగుతాను, సార్.